Summer heat nu cool shades తో beat చేయండి. Mr. Opticals Mr. Cool offer. Up to 75% off in summer glasses. ఐపీఎల్లో కీలక ఫైనల్ మ్యాచ్ల స్టేజ్కి చేరింది. ముఖ్యంగా లీగ్ మ్యాచ్ల్లో ఒకరు గెలిస్తే మరొకరికి అవకాశం, ఒకరు ఓడితే మరొకరికి ఛాన్స్ మిస్ అయ్యే ఛాన్స్, ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి క్రూషియల్ స్టేజ్లో ఇప్పుడు ఢిల్లీ వర్సెస్ కలకత్తా మ్యాచ్ ఎవరి ఫలితాలను డిసైడ్ చేయబోతుంది, అలానే ఢిల్లీ కలకత్తా భవితవ్యం ఏంటి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు స్పోర్ట్స్ అనలిస్ట్ వెంకటేష్ గారు ఉన్నారు. వెంకటేష్ గారు నమస్తే. నమస్తే కేశ్ గారు. వెంకటేష్ గారు, లీగ్ మ్యాచ్లో ఇంకా ఫైనల్ స్టేజ్కి వచ్చేసారు. ఈ మ్యాచ్ ఢిల్లీ వర్సెస్ కోల్కతా, నంబర్ల పట్టికలో చిన్న కన్ఫ్యూజన్ ఇంకా ఉంది. ఈ మ్యాచ్ జరగబోతుంది. సో ఈ మ్యాచ్కి సంబంధించి ఎలా ఉండొచ్చు బలాబలాలు? ఇది లాస్ట్ అండ్ ఫైనల్ లీగ్ మ్యాచ్. ఇది మనకి 70th మ్యాచ్. ఒకవేళ పంజాబ్ గెలిచినా ఓడినా, అలాగే రాజస్థాన్ ఓడిపోతే, సండే రోజున జరగబోయే మధ్యాహ్నం మ్యాచ్లో రాజస్థాన్ ఓడిపోతే ఈ మ్యాచ్ నిజంగా క్లైమాక్స్ అవుతుంది. కానీ ఈ మ్యాచ్లో కేకేఆర్ ఎన్ని రన్స్ చేస్తే, ఎంతటి గ్యాప్తో, అన్ని రన్స్ కంటే కూడా ఎంత మార్జిన్తో వాళ్ళు గెలిస్తే వాళ్ళు ప్లేయర్స్కి వెళ్ళగలుగుతారని వాళ్ళు స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళకి ఆ విధంగా వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది. సో దాని ప్రకారం వాళ్ళు ఆ విక్టరీని, ఆ మ్యాచ్ని, వాళ్ళ గేమ్ ప్లాన్ని తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా చాలా మంచి క్లైమాక్స్ మ్యాచ్ ఇది. అండ్ కేకేఆర్ అంత బాగా ఆడుతున్నారు కూడా. వాళ్ళు ఫస్ట్ 6 మ్యాచెస్ ఓడిపోయారు. సీజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి వరుసగా 6 మ్యాచ్లు ఓడిపోయి చాలా డౌన్ అండ్ అవుట్గా కనిపించారు. కానీ ఆ తర్వాత 7 మ్యాచెస్లో దే మ్యాన్స్ టు విన్ 6 మ్యాచెస్. అది ఒక్కసారిగా వాళ్ళు ఊపందుకున్నారు. సో ఐ థింక్ ఇప్పుడు ప్లే ఆఫ్స్ కంటెన్షన్లోకి వచ్చారు. అంత బాగా కంబ్యాక్ అయిందంటే, సో అది వాళ్ళకి పెద్ద అడ్వాంటేజ్ గా కనిపిస్తుంది. సో దే కెన్ విన్ దిస్ మ్యాచ్ ఆల్సో. ఢిల్లీ ఈజ్ అ స్ట్రాంగ్ టీమ్, బట్ అక్కడ మిచెల్ స్టార్క్ ఉన్నాడు, కేఎల్ రాహుల్ ఉన్నాడు, మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. కానీ ఈ సీజన్ లో చాలా చాలా దారుణంగా పర్ఫార్మ్ చేసింది. సో ఒకవేళ కోల్కతా గెలిస్తే 4th పొజిషన్ విషయంలో ఒక క్లారిటీ వస్తుందా? ఇంకా ఏమైనా కన్ఫ్యూజన్ ఉంటుందా? కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎందుకంటే లాస్ట్ మ్యాచ్ కాబట్టి వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు పంజాబ్ గనక వాళ్ళ మ్యాచ్ గెలిస్తే వాళ్ళు వీళ్ళతో పోటీలో ఉంటారు. నెట్ రన్ రేట్ అనేది పిక్చర్లోకి వస్తుంది. పంజాబ్ ఓడిపోతే వీళ్ళకి చేయాల్సింది ఏంటంటే రాజస్థాన్ కూడా ఓడిపోవాలని కోరుకోవాలి. సండే మధ్యాహ్నం మ్యాచ్ లో రాజస్థాన్ పంజాబ్ 2 కనుక ఓడిపోతే నెట్ రన్ రేట్ తో కూడా సంబంధం లేకుండా వాళ్ళు ప్లే ఆఫ్స్ కి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దే విల్ గెట్ 15 పాయింట్స్. సో రాజస్థాన్ 14 పాయింట్స్ ఉంటే ఆ స్టేజ్ లో, అండ్ పంజాబ్ కి 13 పాయింట్లు. సో అందుకని వాళ్ళకి ఆ కన్ఫ్యూజన్. ఒకవేళ పంజాబ్ కనుక తమ మ్యాచ్ గెలిచి రాజస్థాన్ ఓడిపోతే అప్పుడు పరిస్థితి ఏంటంటే, ఎంత మార్జిన్ తో గెలిస్తే నెట్ రన్ రేట్ క్యాల్కులేటర్స్ బయటకు వస్తాయి. ఆ క్యాల్కులేషన్ బట్టి వాళ్ళు ఆ మార్జిన్ తో గెలవాల్సిన అవసరం. ఓకే, ఢిల్లీ పరిస్థితి, ఢిల్లీకి అసలు ఛాన్స్ ఉందా? ఓడించే అవకాశం ఉందా? ఇప్పుడు లాస్ట్ అంటే చివరి మ్యాచ్ అనగానే పాయింట్ల టేబుల్లో చివరి స్థానంలో ఉండకూడదని ఎవరికాళ్ళు ప్రయత్నాలు చేస్తారు. కాబట్టి ఢిల్లీ పరిస్థితి ఎలా ఉంటుంది? ఢిల్లీకి మ్యాథమెటికల్ ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే 14 పాయింట్స్ ఉన్నాయి వాళ్ళకి. 14 పాయింట్స్ వస్తాయి ఆ మ్యాచ్ గెలిస్తే. అప్పుడు రాజస్థాన్ కూడా 14 పాయింట్స్ ఉన్నాయి, చెన్నై కూడా 14. ఇప్పుడు 14 పాయింట్స్ కొన్ని టీమ్స్ ఉన్నాయి. అప్పుడు నెట్ రన్ రేట్ ప్రకారం చాలా రిమోట్ పాసిబిలిటీ. వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా -లో ఉంది ఢిల్లీది. అది దాటుకునే వాళ్ళు చాలా పెద్ద మార్జిన్ తో వాళ్ళు కేకేఆర్ ఓడిస్తే తప్ప ఢిల్లీ ఆల్మోస్ట్ అవుట్ ఆఫ్ కంటెన్షన్ అని చెప్పారు. సో ముందు జరగబోయే 2 లీగ్ మ్యాచ్ల ఫలితాలు ఈ మ్యాచ్ ఫలితాన్ని డిసైడ్ చేయడానికి కూడా కొంతవరకు అవకాశం ఉంటుంది. అంటే కోల్కతా పైన ఎక్కువ స్ట్రెస్ ఉంటుంది, ఢిల్లీ కాస్త ఫ్రీగా ఆడడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ రాజస్థాన్ కనుక డే మ్యాచ్ గెలిస్తే, సండే రోజు డే మ్యాచ్ ఫస్ట్ మ్యాచ్ 3:30 జరగబోయే మ్యాచ్ గెలిస్తే, ఈ 7:30 మ్యాచ్ లో ఇంకా ఎలాంటి ఎకడమిక్ ఇంట్రెస్ట్ ఉండదు. ఏంటంటే జస్ట్ ఆ ప్లేస్లు డిసైడ్ చేసుకోవడం కోసం, ఎవరి ప్లేస్ లో వస్తారని చాలా చాలా ఒక ముక్కుబడిగా మ్యాచ్ జరిగే అవకాశం. సో రాజస్థాన్ గెలుపోవటంల మీద ఈ మ్యాచ్ లో ఉండే ఇంట్రెస్ట్ అనేది దీనిపైన ఉండే క్యూరియాసిటీ కూడా ఆ గెలుపు మీద ఆధారపడి. సో ఎవరు గెలవచ్చు సార్ మీ అంచనా ప్రకారం? 2 టీంల్లో ఎవరు స్ట్రాంగ్ గా ఉన్నారు? ఇప్పటివరకు ఉన్న పర్ఫార్మెన్స్ ప్రకారం చూస్తే కోల్కతా మంచి ఊపులో కనిపిస్తుంది. సో ఈ మ్యాచ్ కి పర్టికులర్ గా ఏం చెప్పొచ్చు? కేకేఆర్ వాళ్ళు చాలా లేట్ గా ఫామ్ అందుకున్నారు, కానీ చాలా భీకరంగా ఆడుతున్నారు ఇటీవల కాలం. ఎందుకంటే సునీల్ నారాయణ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు, వరుణ్ చక్రవర్తి అతనికి మంచి సపోర్ట్ ఇస్తున్నాడు, కార్తిక్ త్యాగి కానీ, కొత్తగా వచ్చిన సౌరవ్ దుబే బౌలింగ్ చాలా బాగుంది. బ్యాటింగ్ లో కూడా క్యామరన్ గ్రీన్ మళ్ళీ ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నాడు. ప్లస్ వాళ్ళకి రింకు సింగ్ ఇస్ ఆల్వేస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. వాళ్ళకి ఏంటో ఒకటే ఒక ప్రాబ్లం మళ్ళీ ఎదురైందంటే, అంకుష్ రఘువంశీ యంగ్ ప్లేయర్ ఈ సీజన్ లో చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. అతను సడన్ గా ఈ మ్యాచ్ ముందు గాయమైంది, లాస్ట్ మ్యాచ్ లో ఇంజరీ అయింది. అతను ఈ మ్యాచ్ కి అవైలబుల్ లేడు. బట్ ఓవరాల్ గా టీం చాలా చాలా స్ట్రాంగ్ ఉంది. మనీష్ పాండే మొత్తం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మతో పాటు ఫస్ట్ సీజన్ నుంచి ఆడుతున్న మనీష్ పాండే కూడా టీంలో ఉన్నాడు. అతను చాలా లేట్ గా అవకాశం ఇచ్చారు, కానీ అతను కూడా లాస్ట్ మ్యాచ్ లో ఒక హాఫ్ సెంచరీ చేసి తన ఎక్స్పీరియన్స్ ని ఒకసారి చూపించారు. సో కేకేఆర్ లేట్ గా, చాలా ఆలస్యంగా
మరి ఆలస్యంగా చేతులు కాలేక ఆకులు పట్టుకున్నట్టుగా వాళ్ళు ఫామ్ అందుకున్నారు. కానీ ఇప్పటికీ వాళ్ళకి ఆ ఛాన్స్ అయితే ఉంది. స్టిల్ కెప్ట్ దేర్ ప్లే ఆఫ్స్ హోప్స్ అలైవ్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్ అనాలిసిస్ అందించినందుకు. ఇది కేకేఆర్ వర్సెస్ ఢిల్లీ మ్యాచ్ అంతకు ముందర జరగబోయేటువంటి రాజస్థాన్ మ్యాచ్ పైన, రాజస్థాన్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ పైన ఆధారపడి ఉంటుంది. ఆ క్యూరియాసిటీ అనేది పాయింట్ల పట్టికలో స్థానాన్ని డిసైడ్ చేయడానికి మాత్రమే అయ్యే మ్యాచ్ అవుతుంది ఒకవేళ రాజస్థాన్ రాయల్స్ గెలిస్తే కనుక. బట్ ఓవరాల్గా చూస్తే కనుక కోల్కతాకి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. లేట్గా ఫామ్లోకి వచ్చినప్పుడు కూడా మంచి పర్ఫార్మెన్స్ చేశారని వెంకటేష్ గారు అంటున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్.